విధేయుల ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఏం కావాలనంట? విధేయులై ఉండాలంటే, విధేయత ఉండాలంటే మీలో ఏం కావాలి? భయము, వణుకు. ఎవరికి భయపడతాం మనం? మనుషులకు భయపడతాం, బంధాలకు భయపడతాం, బాధ్యతలకు భయపడతాం. నిజమండి, భయపడొద్దు. నిజంగా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అంటే ఇంక ఎవరికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ముఖ్యంగా క్రీస్తుని ఆరాధించే విషయం, దేవుడు ఆరాధించి దేవుణ్ణి స్తుతించే క్రమంలో నీకు ఏది అడ్డుపడకూడదు. భయం కలగాలి, వణుకు కలగాలి. అప్పుడు మీరు కొనసాగిస్తారు. ఏంటిది? రక్షణలో మీ మిగతా జీవితాన్ని రక్షణలో మీరు కొనసాగించాలంటే ఏం కావాలంట? విధేయులు కావాలంటే భయం, వణుకుతో మీ రక్షణని కొనసాగించండి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? పౌలు ఉన్నప్పుడే ఒకలాగున్నారు, పౌలు వెళ్ళంగానే ఇంకొకలాగా మారిపోతున్నారు. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీ సొంత రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించండి అని అటు ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీలకును, లేకపోతే ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి మనకును ఆయన చెప్తున్నాడు. లేనప్పుడంటే యేసుక్రీస్తు, మనం బయట ఉన్నప్పుడు కూడా, చర్చిలు ఉన్నప్పుడే ఉన్నట్టు కాదండి, మనం బయట ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? భయముతో, వణుకుతో మన రక్షణని కొనసాగించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, ఇష్టం వచ్చినట్లు నడవడానికి, ఇష్టం వచ్చినట్లు చేయడానికి, ఇష్టం వచ్చినట్లు మనకు అస్సలకి అర్హత, హక్కు లేదు ఈ భూమి మీద. బైబిల్ చెప్తుంది మనకేం లేదు, మన ఇష్టాన్ని చేసుకోవడానికి అర్హత లేదు. క్రైస్తవుల వరకే, అవతల నాకు సంబంధం లేదు. కానీ క్రైస్తవులకు చెబుతున్నది బైబిల్ మన ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా మనము నడవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది ఏమై ఉంటే మనం అలా సాగుతామంటే, వణుకు, భయం అనేది బయట ఉన్నప్పుడు కూడా ఉండాలి. నేను క్రైస్తవురాల్ని, క్రైస్తవుడిని నేను, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తగా డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉండాలి కదా. స్టైల్ అంటే స్టైల్గా ఉండాలని కాదండి, మన శరీరము కప్పుకొని నడవాలి. చింపుకొని నడిచే పాయింట్ ఉండేది చూడండి, అలాంటివి వేసుకోకూడదు అని అర్థం కదా. చూడంగానే వందనాలమ్మా, వందనాలయ్యా అని అనిపించాలి మన వస్త్రధారణ. బయట ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు అలానే ఉంటాం, బయట ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, బయట ఉన్నప్పుడు అలా ఉండలేరు మీరు, నేను లేనప్పుడు అలా ఉండలేరు మీరు అని ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడండి. కాబట్టి అలాగున కొనసాగించండి మీ రక్షణని, భయముతో, వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించండి.